ఆగస్టులోనే 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని, రుణమాఫీ కాగానే హరీష్ రావు రాజీనామా చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మైనంపల్లి హనుమంతరావు సూచించారు. తాను వారానికోసారి సిద్దిపేటలో పర్యటిస్తానని, ప్రతి గ్రామంలో తిరుగుతూ పూర్తి సమయం కేటాయిస్తానని మైనంపల్లి చెప్పారు. ఇక లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులను గెలిపిస్తానని హామీ ఇచ్చారు. హరీష్ రావును తిరిగి తోటపల్లికి పంపే వరకు తాను నిద్రపోనని చెప్పుకొచ్చారు. రుణమాఫీ చేసినట్టు మిగిలిన పథకాలను కూడా త్వరలోనే అమలు చేస్తామని మైనంపల్లి హనుమంతరావు స్పష్టం చేశారు. నేను ముఖ్యంగా వచ్చిన కారణం తర్వాత కొన్ని ఇప్పుడు కొత్త సంసారం సెట్ చేసుకుంటున్నాం. ఇంకో మ్యాక్సిమం 1-2 మంత్స్లో పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఒక ప్రణాళికలతో సిద్దిపేట నియోజకవర్గం ఎంటర్ అవుతాం. వారానికి ఒకసారి తప్పకుండా వస్తాను. ఊరూరు తిరుగుతాము. 10 సంవత్సరాల నుంచి ఈ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ఎన్నో కష్టాలు పడ్డరు. వాళ్ళ కష్టాలన్నీ తీరుతాయి. వాళ్ళని తప్పకుండా లోకల్ బాడీస్లో గెలిచే విధంగా మా కృషి ఉంటుంది. సిద్దిపేట ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం లక్షల కోట్ల అప్పు చేసింది. ఇది ప్రజలందరికీ కూడా తెలుసు. 7 లక్షల కోట్ల అప్పు చేసిందే కాకుండా ప్రభుత్వ భూములని దోసుకున్నారు, అసైన్మెంట్ భూములు అమ్ముకున్నారు, వక్ఫ్ బోర్డు భూములు అమ్ముకున్నారు. ఇవన్నీ గమనించాలి. ఇవాళ ఏం లేదు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్కి ఎంత డైనమిక్ వచ్చిండో వీళ్ళ అప్పులను చూడంగానే ఈ సంసారం చదువుకుంటేందుకు ఇంత టైం పట్టింది. కానీ ఒకటి గమనించాలి, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డైనమిక్ పర్సనాలిటీ, ఎక్కడ కూడా వెనుకపోయే సమస్య లేదు.